మొట్టమొదటగా భక్తి సాంప్రదాయ కవిత్వానికి భానుమూర్తి అని పేరు పొందిన పొయ్గై ఆళ్వారు, పూదత్త ఆళ్వారు, పేయాళ్వారు అనే ముగ్గురు ఆళ్వార్లు ఆ భగవంతుడి గురించి ఎవరికీ సరిగ్గా తెలియని సమయంలో జన్మించినా తెలిసి తెలియని కవిత్వమున్న రోజులలోనే చాలా చిన్ని పాశ్రములతో పూర్తి అర్థము వచ్చేటట్లుగా ఆ భగవంతుడి గొప్పదనమును చాలా చక్కగా ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో వివరించుకుంటూ వచ్చారు. నాస్తికుడైన వాడు ఆస్తికుడుగా మారి ఎన్నో అద్భుత కవిత్వాలతో అలరించిన అఖండుడు ఆఖరువాడైన తిరుమంగై ఆళ్వారు. ఆ భగవంతుడిపై భక్తి కురిపించాలి అని అన్నా, గోపికలతో రాసలీలలు కళ్ళకు కట్టినట్టు చూపించాలన్నా, ధర్మ అర్థ కామ మోక్షముల గురించి సోదికత్తి మాటలతో వివరించాలి అని అన్నా, అమాయకమైన పల్లెపడుచుల సోయగాల మధ్యన సూర్యమండలమును ఛేదించుకుంటూ సాగిపోతున్న అద్వితీయమైన మోక్షపు దారిని చూపించాలన్నా, ఈ ప్రపంచంలో నిండి ఉన్న ప్రకృతి అందాలను మన కళ్ళకు కట్టినట్లు చూపించాలని అన్నా ఆ తిరుమంగై ఆళ్వారికి మాత్రమే సాధ్యము. మిట్ట మధ్యాహ్నపు వేళ ఆకాశంలో గద్దలు, కొండపై తిరుగుతున్న నక్కలు తప్ప మనుషులు ఎవ్వరూ వెళ్ళలేని అహోబిల క్షేత్రమే ఆ భగవంతుడు నారసింహమై వెలిసిన ప్రదేశము అంటూ మనము అక్కడికి వెళ్లకుండానే అక్కడ ఉన్న దేవాలయమును మన ముందుకే తెప్పించగలడు ఆ తిరుమంగై ఆళ్వారు. ఎన్నో గొప్ప దివ్య వైష్ణవ క్షేత్రములను తన కళ్ళతో చూస్తూ అక్కడి ప్రకృతి రమణీయతను, అక్కడి వాతావరణమును, అక్కడి భగవంతుడిని మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ తిరుమంగై ఆళ్వారు రచించిన పెరియ తిరుమలి అద్భుతం, మహాద్భుతం. ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి నీకు నమస్కారములు అంటూ తిరుమంగై ఆళ్వారు రచించిన ఇంకొక 2 రచనలను చూస్తూనే, స్వామి ఈ సంసారంలో వచ్చే బాధలను పోగొట్టు అంటూ అంకెల గారడితో రచించిన ఏకపాశ్రమాలను ఒక పెద్ద పాశ్రముల దండగా కట్టి ఆ భగవంతుడికి సమర్పించుకున్నారు. ఆళ్వార్లు అందరూ వారు చేసినదే మనకి చెప్పారు. ఈ విధముగా జీవించడం వలన మేము దివ్యమైన ఆనందమును పొందగలిగాము. మీరు కూడా ఆ ఆనందమును పొందడానికి ప్రయత్నించండి అని అంటూ మన అందరితో కలిసిపోయి మనందరినీ ఆ ఆళ్వార్లు తమవారు అని అనుకొని అద్భుతమైన సృష్టి రహస్యములను, ఈ సృష్టిలో ఎల్లప్పుడూ ఉండిపోయే వేదముల యొక్క అర్థమును, అందులోని జనజీవన విధానాన్ని ఎంతో వివరముగా ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో తెలియచేశారు. అంటే మన పరిస్థితులకు అనుగుణముగా మనం ఆలోచిస్తూ మనకు మనముగా ఈ భూమి మీద సంతోషముగా బ్రతికే విధానమును గురించి తెలియచేస్తూనే ఈ మానవ జన్మలో మనం చేయవలసిన అతి ముఖ్యమైన భగవంతుడి సేవ గురించి, ఆ సేవ చేసే విధానము గురించి 12 మంది ఆళ్వార్లు ఎంతో స్పష్టంగా, ఎంతో అద్భుతంగా ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో వివరించారు. ఆ శ్రీమన్నారాయణుడు దేవతలకు కూడా కనిపించని కష్టసాధ్యుడు అని చెప్పిన వారే గోవిందా అని పిలవగానే పలికే భక్త సులభుడు అని చెప్పి గొప్ప నమ్మకంతో నమస్కరిస్తూ ఉంటారు అందరూ. అటువంటి దేవాది దేవుడు తన దివ్యమైన మంగళ రూపముతో చిద్విలాసుడై 12 మంది ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములోని 4000 పాశ్రములలో తిరుగాడుతూ మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాడు. ఇదే నాలాయిర దివ్య ప్రబంధము యొక్క గొప్పదనము. 12 మంది ఆళ్వార్లు రచించిన శ్రీ వైష్ణవ దివ్య గ్రంథము, అద్భుతం, మహాద్భుతం అని అనిపించుకుంటున్న గొప్ప గ్రంథము.